టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఈరోజు ద హిందూ అనాలిసిస్ డేట్ 27/4/24 ఈరోజు ఆర్టికల్స్ ఇంపార్టెంట్ ఏవైతే ద హిందూ అనాలిసిస్లో ఉన్నాయో అవన్నీ కూడా మనం క్లియర్గా డీటెయిల్గా కంప్లీట్ చేద్దాం. ఓకేనా? అండ్ క్లాస్ డిస్కస్ చేస్తున్న దిస్ ఈజ్ శ్రీనివాస్. ఈ ఆర్టికల్ చూడమ్మా, మనకి ఫస్ట్ పేజ్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్. సుప్రీంకోర్టు బ్యాక్స్ ద ఈవీఎంస్ అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ రూల్స్ అవుట్ ద రివైవల్ ఆఫ్ ది పేపర్ బ్యాలెట్స్. క్లియర్? రూల్స్ అవుట్ అంటే నెగేట్ చేయడం అంటే ఏంటి? పేపర్ బ్యాలెట్స్కి వెళ్ళడం లేదు అని తేల్చి చెప్పడం అన్నమాట. ఓకేనా? అయితే సార్ పేపర్ బ్యాలెట్స్ ఏంటి, ఈ ఈవీఎంస్ ఏంటి, అసలు ఇష్యూ అంతా కూడా ఏం జరుగుతుంది ఏంటి అనేది మనం క్లియర్గా డీటెయిల్గా చూద్దాం. అయితే ఈ ఆర్టికల్ అనేది మనకి జనరల్ స్టడీస్ పేపర్ 2లో పాలిటీలో ఇంపార్టెంట్ అనమాట. రైట్? సో అయితే మనకి పాలిటీలో చూసుకున్నట్లయితే there is something that is called Article 324 of Indian Constitution. సో దీని ప్రకారం మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనే బాడీ ఉంటుంది, కాన్స్టిట్యూషనల్ బాడీ. ఎందుకంటే కాన్స్టిట్యూషన్లో దీని గురించి డిస్క్రైబ్ చేయడం జరిగింది కాబట్టి. అయితే ఈ బాడీ ఏదైతే ఉందో ఇది ఇండియాలో ద ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేసే విధంగా చూసుకుంటుందన్నమాట. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. ఎందుకు? డెమోక్రసీ అనేది సర్వైవ్ అవ్వాలి అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేవి కంపల్సరీగా జరగాలి. అవునా? ఎస్. అయితే అది ఏ విధంగా చెయ్యాలి అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పూర్తిగా చూసుకుంటుంది. సమయానికి తగ్గట్టుగా కావాల్సిన రిఫార్మ్స్ కానీ చేంజెస్ కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకొస్తుంది అనమాట. రైట్? ఎస్. అయితే ఇప్పుడు ఇష్యూ అంతా దేని గురించి? రైట్. సో ఒకప్పుడు ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎలక్షన్స్ అనేవి మనకి పేపర్ బ్యాలెట్ పద్ధతుల్లో జరిగేవన్నమాట. ఓకేనా? పేపర్ బ్యాలెట్. సో దట్ పేపర్ బ్యాలెట్ మీద ఓట్ అనేది వేస్తారు, ఆ పేపర్ అనేది బాక్స్లో పడేస్తారనమాట. సో దట్ నెంబర్ ఎవరికైతే ఎక్కువ కౌంట్ ఓట్స్ వస్తాయో వాళ్ళు గెలిచినట్లు అనమాట. రైట్? బట్ క్రమేపీ అట్లాగా ఇవల్యూషన్లో మనం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్కి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే పేపర్ బ్యాలెట్స్ వలన కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. ఒకటి, పేపర్స్ తయారు చేయడం అనేది ఎన్విరాన్మెంటలీ హార్మ్ఫుల్, అంటే నెంబర్ ఆఫ్ పేపర్స్ అనేవి తయారు చేయాలి. సో దీనివలన నెంబర్ ఆఫ్ ఫారెస్ట్స్ అనేవి మనం డిఫారెస్టేషన్ చేయాల్సి వచ్చేది. ఓకేనా? అదొకటి. అండ్ నెక్స్ట్, పేపర్ బ్యాలెట్స్లో ఈజీగా రిగ్గింగ్ అనేది జరిగేది. వాట్ ఈజ్ రిగ్గింగ్? రిగ్గింగ్ అంటే ఒక పోలింగ్ బూత్ని కొంతమంది కంట్రోల్ తీసుకొని వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఎక్కువ ఓట్లు అనేవి వేసి ఆ డబ్బాలో పెట్టేసేవారనమాట. సో ఈ విధమైన రిగ్గింగ్ కూడా ఎక్కువగా పేపర్ బ్యాలెట్స్లో జరిగేది. సో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అనేది తీసుకురావడం వల్ల మనకి కౌంటింగ్ అనేది ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఆర్గనైజేషన్ అంతా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ దీన్ని రిగ్గింగ్ చేయడానికి కూడా పాసిబిలిటీ లేకుండా ఈ ఈవీఎంస్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ని డిజైన్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? సో ఈ అడ్వాంటేజెస్ అన్నీ ఈవీఎంస్లో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ టైం 1982లో దట్ ఈజ్ ఇన్ ది కేరళ. సో కేరళలో కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో ఫస్ట్ టైం దీన్ని ట్రై చేశారనమాట. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ పెడితే ఎట్లా ఉంటుంది అని. రైట్? ఎస్. అయితే ఈ ఈవీఎంస్ పెట్టిన తర్వాత కొంతమంది కోర్టుకు వెళ్ళారు. ఈవీఎంస్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అనేవి ఎగ్జాక్ట్గా వర్క్ అవుతున్నాయని ఎట్లా తెలుస్తుంది? ఈ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేవి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్లో పాసిబిలిటీ ఏ విధంగా అవుతుంది? ఒక ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ సెక్యూరిటీ కావాలి అని చెప్పి చాలా వరకు అడగడం జరిగిందనమాట అపోజిషన్ వాళ్ళందరూ కూడా. సో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్తో పాటు మరొక లేయర్ అనేది క్రియేట్ చేయాలి అని చెప్పి ద వీవీప్యాట్ సిస్టమ్ని తీసుకొని రావడం జరిగింది. వాట్ ఈస్ దిస్ వీవీప్యాట్? ది ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్. అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో మీరు ఏదైతే ఓట్ కాస్ట్ చేస్తారో అది ఎగ్జాక్ట్గా దీని మీద రెప్లికేట్ అయి కనిపిస్తుంది అనమాట. అండ్ ఆ పేపర్ అనేది ఆ బాక్స్లోనే ఉండిపోతుంది, అది ఓటు వేసిన వ్యక్తికి రాదన్నమాట. ఓకేనా? ఇట్లాంటివన్నీ కూడా గుర్తుంచుకోండి. రైట్? ఎస్. సో వీవీప్యాట్ అనేది ఒక ఇండిపెండెంట్ సిస్టమ్, ఈవీఎంస్కి లింక్ అయి ఉంటుంది. సో ఓటు వేసిన వ్యక్తి కరెక్ట్గానే వేశాడా, ఎవరికి వేయాలనుకుంటున్నాడో వాడికే వేశారా అనేది ఇందులో కనిపిస్తుంది అనమాట. ఓకేనా? ఒక స్లిప్ అనేది వస్తుంది, ఆ స్లిప్ మీద సీరియల్ నెంబర్ కానీ నేమ్ అండ్ సింబల్ ఆఫ్ ది క్యాండిడేట్ కనిపిస్తుంది అనమాట. అంతే. రైట్? అండ్ ఇది కేవలం మనకి గుర్తుంచుకోండి, చిన్న చిన్న ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రిలిమ్స్లో ఎక్కువ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇష్యూ అంతా కరెంట్ అఫైర్స్లో ఉంది కాబట్టి
వీటి మీద ప్రిలిమ్స్లో కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి, చిన్న చిన్న ఫ్యాక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వీవీప్యాట్ పేపర్ అనేది కేవలం 7 సెకండ్స్ మాత్రమే అపియర్ అవుతుంది. తర్వాత అది ఆ బాక్స్లో కట్ అయిపోయి కింద పడిపోతుంది అనమాట. ఓకేనా, ఆ బాక్స్లోనే ఉంటుంది అండ్ ఓటు వేసిన వ్యక్తికి అదేం దొరకదు. క్లియర్, రైట్. సో అయితే ఈ స్లిప్ అనేది అందులో ఉండిపోతుంది. రైట్, ఎస్. ఈ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్లో ఈ వీవీప్యాట్ కొంతవరకు ట్రాన్స్పరెన్సీ అనేది క్రియేట్ చేసింది. అయితే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ వీవీప్యాట్ సిస్టమ్ అనేది అసలు ఎంత జెన్యూన్గా ఉంది. అయితే అది మనకి తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఎవల్యూషన్ కూడా మనం ఒకసారి చూద్దాం. ఓకేనా, సో ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఏంటి అనేది కూడా చూడడం అనేది మనకి కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఇస్తుంది. వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ వీవీప్యాట్, 2011లో ఇండియాలో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ కంపెనీస్ లైక్ ది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ప్లస్ ద ఈసీఐఎల్, క్లియర్, ది ఈసీఐఎల్, ఈ 2 బాడీస్ కూడా వీవీప్యాట్ ప్రోటోటైప్ అనేది ఒక నమూనా తయారు చేయడం అనేది జరిగింది. సో దీంతో వాళ్ళు చాలా వరకు ప్రూవ్ చేశారనమాట. దీన్ని హ్యాక్ చేయడానికి అవ్వదు అండ్ దీన్ని ఫార్మేట్ చేయడానికి అవ్వదు. ఎవరు కూడా వారికి నచ్చినట్లుగా వీవీప్యాట్ని డిజైన్ చేసుకోవడానికి కూడా జరగదు. సో ఎప్పుడైతే ఇది హ్యాకింగ్కి గురి అవ్వదో ఇది పూర్తిగా చాలా జెన్యూన్గా ఓటర్స్ ఎవరికైతే ఓట్లు వేయాలనుకుంటున్నారో వాళ్ళకే ప్రాపర్గా వేస్తున్నారా లేదా అన్నట్టు కనిపిస్తుంది. ఏమాత్రం కూడా ప్రాబ్లం రాదు అని చెప్పడం జరిగిందనమాట. అయితే గుర్తుంచుకోండి, ఇట్లాంటివి ఏవి తీసుకొచ్చినా సరే ఇండియాలో దెర్ ఈజ్ వన్ రూల్స్ సిస్టమ్ దట్ ఈస్ కాల్డ్ ది కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ అనేది ఉంటుంది. ఈ కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ని చేంజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. రైట్, ది కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961. సో ఈ కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961ని అమెండ్మెంట్ చేశారు. అమెండ్మెంట్ చేసి వీవీప్యాట్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. ఈవెన్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ తీసుకొచ్చినప్పుడు కూడా కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్లో చేంజ్ చేయాలి. పేపర్ బ్యాలెట్ నుంచి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్కి వెళ్తున్నాము అని. అండ్ ఈవీఎంతో పాటు మరొక ఇండిపెండెంట్ బాడీ అనేది ఉంటుంది. వీవీప్యాట్ అంటే ఒక ఇండిపెండెంట్ ఆబ్జెక్ట్ అనమాట. ఈవీఎం అనేది ఒక మిషన్ కదా, వీవీప్యాట్ కూడా ఒక మిషన్ లాంటిది అనమాట. అన్నట్లుగా ఈ కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్లో పెట్టాలన్నమాట. అయితే సరే, ఈ కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ అనేది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలా ఆర్ పార్లమెంట్ చట్టం చేయాలా? నో. ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ ద టర్మ్ దట్ ఈజ్ రూల్స్. అంటే ఇట్లాంటి రూల్స్ అనేవి వస్తే వాటి చేంజెస్ అనేవి కన్సర్న్ మినిస్ట్రీ చేస్తే సరిపోతుంది. ఓకేనా, సో మినిస్ట్రీ ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్తో ఈ కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఎస్, కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ని చేంజ్ చేసి వీవీప్యాట్ను కూడా యాడ్ చేయడం అనేది జరిగింది. అండ్ దీన్ని ఫస్ట్ టైం 2013లో, క్లియర్, 2013లో దెర్ ఈజ్ అ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ బై ఎలక్షన్ అనేది జరిగింది. అక్కడ ఫస్ట్ టైం చెక్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా, సో ఇఫ్ యూ టేక్ 2000 అండ్ ఇట్ ఈజ్ ఇన్ నాగాల్యాండ్లో ఫస్ట్ టైం వీవీప్యాట్ని కూడా యూజ్ చేశారు. అండ్ 2014లో కొంతవరకు యూజ్ చేశారు. అండ్ 2019 ఎలక్షన్స్లో ఇండియా మొత్తం కూడా వీవీప్యాట్స్ని పెట్టడం జరిగిందనమాట. రైట్, ఎస్. సో ఈ 2019 ఎలక్షన్స్లో చాలామంది గవర్నమెంట్ దీన్ని యూజ్ చేసుకొని మళ్ళీ ఎలక్షన్స్లో విన్ అవ్వడం జరిగింది. ఈ వీవీప్యాట్ మీద మాకు నమ్మకం అనేది లేదు అని చెప్పి సుప్రీంకోర్టులో కేసు వేశారు. సో వాళ్ళ ఆబ్జెక్ట్స్ అనేవి 2, క్లియర్. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఈ వీవీప్యాట్స్ ఉన్నాయి కదా, వీవీప్యాట్స్ ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేదా అన్నట్లుగా ఒక కాన్స్టిట్యుయెన్సీలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఒక కాన్స్టిట్యుయెన్సీ అనుకోండి, కాన్స్టిట్యుయెన్సీలో లెట్స్ టేక్ ఒక 2000 వీవీప్యాట్స్ యూజ్ చేశారనుకోండి. ఆ 2000 వీవీప్యాట్స్లో కేవలం ఒక్క వీవీప్యాట్ ర్యాండమ్గా తీసుకొని చెక్ చేస్తారు. ఓట్లు వేసిన దానికి ఆ వీవీప్యాట్కి సరిపోయిందో లేదో చెక్ చేస్తారు. సరిపోయిందంటే అంతా కూడా కరెక్ట్గా ఉన్నట్టేనమాట. రైట్, సో అపోజిషన్ వాళ్ళు ఏంటంటే ఇట్లా కేవలం ర్యాండమ్గా ఒకటి తీసుకుంటే సరిపోదు. వీ నీడ్ 100% వీవీప్యాట్ వెరిఫికేషన్. ఇండియాలో ఉన్న ప్రతి ఓటు ప్రతి వీవీప్యాట్లో ఈవీఎంలో సరిగ్గా సింక్రొనైజ్ అయ్యిందా లేదా అన్నట్లుగా ఖచ్చితంగా తెలియాలి అని చెప్పడం జరిగింది. అండ్ మరొకటి, వీలైతే ముందులాగా పేపర్ బ్యాలెట్కే వెళ్దాము అన్నట్లు కూడా సుప్రీంకోర్టులో కేసు అనేది వేశారనమాట. అండ్ దానికి తగ్గట్టుగా సుప్రీంకోర్టు ఇప్పుడు జడ్జిమెంట్ ఇచ్చింది. 100% వీవీప్యాట్ అనేది అవ్వదు
అండ్ అది చేయాల్సిన అవసరం కూడా లేదు అని సుప్రీంకోర్టు చెప్తుంది, రైట్? సో సుప్రీంకోర్టు ఉద్దేశం ప్రకారం ఏంటంటే, ఒకవేళ మీకు నమ్మకం లేకపోతే ఒక వీవీప్యాట్ సరిపోదు అనుకుంటే యూ మే గో అప్ టు 5, క్లియర్? కావాలంటే ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఒక 5 వీవీప్యాట్స్ చెక్ చేయండి, అంతే తప్ప ఉన్న ప్రతి వీవీప్యాట్ని చెక్ చేయడం అనేది అసలు డెమోక్రసీ మీద నమ్మకం అనేది లేకుండా చేసినట్లు ఉంటుంది. అంటే ఈవెన్ అపోజిషన్ వల్లైనా గవర్నమెంట్ తీసుకొచ్చిన కొన్ని రూల్స్ని కానీ సిస్టమ్స్ని కానీ కొంతైనా నమ్మాల్సి ఉంటుంది. 100% మాకు అసలు దీని మీద నమ్మకం లేదు అని చెప్పడం కరెక్ట్ కాదు, క్లియర్? ఎక్కడో దగ్గర కొంత నమ్మకమైన సిస్టమ్ మీద ఉండాలి, అది సైంటిఫికల్గానే వర్క్ అవుతుంది. అండ్ ఇంతవరకు కూడా వీవీప్యాట్స్ ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదు అని ఎక్కడ కూడా మనకి ఏ ప్రాబ్లం కూడా రాలేదు. అంటే హ్యాక్ చేయడం జరిగింది, దీన్ని ఇంట్రిక్ చేశారు ఆర్ మార్చారు, ఇట్లాంటి ఎక్కడా కూడా కేసెస్ అనేవి నోట్ డౌన్ అవ్వలేదు. సో వీవీప్యాట్ అనేది ఒక ప్రాపర్ వర్కింగ్ మిషనే, దాని మీద నమ్మకం అనేది ఉండాలి అని చెప్పి ఫస్ట్ తీసేశారు. అండ్ ఈవెన్ పేపర్ బ్యాలెట్కి కూడా ఇప్పుడు వెళ్ళడం అవసరం లేదు, క్లియర్? సో మీరు ఏవైతే క్వశ్చన్స్ లాజిక్ బేసిస్ మీద తీసుకొచ్చారో అవి ఏమాత్రం కూడా చెల్లవు. సో ఇప్పుడు ఈ ఈవీఎంస్ అండ్ వీవీప్యాట్ సిస్టమ్ ఏదైతే నడుస్తుందో అదే నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా నడుస్తుంది అని చెప్పి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా జడ్జ్మెంట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా? హోప్ దిస్ ఈజ్ కంప్లీట్లీ క్లియర్ టు యూ. నేను బ్యాక్గ్రౌండ్తో సహా మొత్తం ప్రిలిమ్స్లో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టాపిక్స్ ఏంటో అంతా కూడా క్లియర్గా చెప్పాను. సో ఈ టర్మ్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, రైట్? ఎస్. ఒకసారి చూడమ్మా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. ఒకవేళ మీరు యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసినట్లయితే మనం యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ అనేది ఆఫర్ చేయడం అనేది జరుగుతుంది. వేరిన్ యూ విల్ గెట్ జిఎస్ ఫౌండేషన్ కంప్లీట్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్, సీసాట్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ అనేది కంప్లీట్ రికార్డెడ్ వీడియోస్ అనేవి మీకు అవైలబుల్గా ఇవ్వడం జరుగుతుంది. అండ్ రెగ్యులర్ కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్తో పాటు అంటే యూపీఎస్సీ కావాల్సిన ప్రతిదీ కూడా మనం ఒక ప్యాక్ మాడ్యూల్ లాగా యూపీఎస్సీ ఇన్ఫినిటీలో ఇవ్వడం అనేది జరుగుతుంది, రైట్? సో అయితే వీ ఆఫర్ ద ఇన్క్రెడిబుల్ టీచింగ్, అన్బిలీవబుల్ కేర్ అండ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ వన్, రైట్? అయితే వీ జస్ట్ వాంట్ టు గో ఫర్ ఫ్రీ డెమోస్ అనేవి ఒక్కసారి చూడండి. ఒకవేళ మీరు ఆఫ్లైన్ ప్రిఫర్ చేయాలనుకుంటే ఎస్, వైజాగ్ అనేది మనకి ఆఫ్లైన్ బ్రాంచ్ ఎగ్జిస్టింగ్స్లో ఉంది. సో మీరు ఆఫ్లైన్ బ్రాంచ్కి విజిట్ చేయగలరు. అండ్ వీ ఆల్సో ప్రొవైడ్ ది ఆన్లైన్ కోర్స్ ఆల్సో, రైట్? అండ్ ఆంథ్రపాలజీ ఆప్షనల్ అనేది మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే అండ్ ఆప్షనల్ విషయంలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ విత్ మీ యూ కెన్, రైట్? ఆంథ్రపాలజీ కంప్లీట్ క్లాసెస్ అన్నీ కూడా నేనే డిస్కషన్ చేస్తాను. కంప్లీట్ హ్యాండ్ రిటన్ నోట్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. రెగ్యులర్ హ్యాండ్ హోల్డ్ సపోర్ట్ అనేది ఉంటుంది. అండ్ టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు దీంట్లో ఇంక్లూడ్ అయి వస్తుంది, ఓకేనా? ఆంథ్రపాలజీ ఆప్షనల్ కోర్స్లోనే ఆంథ్రపాలజీ టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఎవ్రీ సండే మీకు కొన్ని క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఫాలోడ్ బై మండే ఎక్స్ప్లెనేషన్ అనేది ఒక డెడికేటెడ్ క్లాస్లో మనం చేస్తామన్నమాట, ఓకేనా? అండ్ పోస్ట్ ప్రిలిమ్స్ కూడా కంప్లీట్ కేర్ ఫర్ యువర్ మెయిన్స్ అంతా కూడా మా మీద ఉంటుంది, రైట్? ఎస్. అండ్ దిస్ ఈజ్ మీ. అండ్ మీకు ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు, 7893899553. నెక్స్ట్ ఈ ఆర్టికల్ అనేది చూడమ్మా ఎడిటోరియల్ పేజ్లో, దట్ ఈజ్ సౌండింగ్ ది గ్యావెల్ ఆన్ క్యూరేటివ్ జ్యూరిస్డిక్షన్, రైట్? అయితే ఇప్పుడు ఈ ఆర్టికల్లో మీరు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దట్ ఈస్ కాల్డ్ క్యూరేటివ్ జ్యూరిస్డిక్షన్ అనేది నేర్చుకుంటారు, ఓకేనా? రైట్. అయితే ఈ ఆర్టికల్ అనేది మనకి జనరల్ స్టడీస్ పేపర్ 2 పాలిటీలో చాలా ఇంపార్టెంట్. పాలిటీ ఆర్టికల్స్ మనకి రెగ్యులర్గా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయన్నమాట, ఓకేనా? ఫస్ట్ థింగ్ దట్ ఈజ్ ది గ్యావెల్. గ్యావెల్ అంటే ఏంటి? గ్యావెల్ అంటే ఇఫ్ యూ అబ్జర్వ్ ఈవెన్ మూవీస్లో కూడా చూసుంటారు. సో ఒకవేళ కోర్ట్ రూమ్లో డిస్టర్బెన్స్ అనేది వచ్చిందంటే జడ్జి గారు వెంటనే అతని చేతుల్లో ఉన్న ది వుడెన్ హ్యామర్ ఏదైతే ఉంటుందో దాన్ని మరొక వుడెన్ ప్లేట్ మీద కొడుతూ ఆర్డర్ 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 అని చెప్తారు, అవునా? సో ఆ వుడెన్ హ్యామర్ని గ్యావెల్ అని అంటామన్నమాట, ఓకేనా? సో సౌండింగ్ ది గ్యావెల్ ఆన్ క్యూరేటివ్ జ్యూరిస్డిక్షన్. ఈ క్యూరేటివ్ జ్యూరిస్డిక్షన్ గురించి ఇక్కడ హెడింగ్ అనేది ఆ విధంగా పెట్టడం జరిగింది. సో మనం ఇప్పుడు క్యూరేటివ్ జ్యూరిస్డిక్షన్ గురించి నేర్చుకుందాం, ఓకేనా? బట్ బిఫోర్ దట్ అయితే ఆర్టికల్ని స్టార్ట్ చేసే ముందే ఇక్కడ ఆథర్స్ ఒక కొటేషన్ అనేది చెప్పడం జరిగింది. అండ్ ఇది ఒకసారి మనం ఇక్కడ చూసిన తర్వాత ఆర్టికల్ క్లియర్గా కంప్లీట్ అయిన తర్వాత ద మీనింగ్ ఆఫ్ కొటేషన్ అనేది మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఒక్కసారి చూడండి. ది సర్టెనిటీ అండ్ ది గైడెన్స్ విచ్ మెన్ సీక్ ఇన్ ది లా. క్లియర్ అంటే ఆ నమ్మకం అండ్ గైడెన్స్ ఏదైతే మనుషులు ఈ లా చట్టాల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారో
ఇట్ స్టెమ్స్ ఫ్రమ్ దేర్ యార్నింగ్ ఫర్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ. అయితే చట్టాలను మనం ఎందుకు నమ్ముతామంటే అది సేఫ్టీ ఇస్తుంది అండ్ సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తుంది, విచ్ ఈస్ ద లెగసీ ఆఫ్ చైల్డ్హుడ్. అంటే ప్రతి ఒక్కరికి కూడా అవి కావాలి, అవునా? సో చట్టం అనేది ఎందుకు కావాలి అంటే చట్టం ప్రాపర్గా ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, కాబట్టి చట్టం మీద ప్రతి ఒక్కరికి కూడా నమ్మకం అనేది ఉంటుంది అని చెప్తున్నారు, రైట్? ఎస్. అయితే ఇది గుర్తుంచుకోండి. ఈ కోట్ని ఒకసారి ఈ ఆర్టికల్ డిస్కషన్ అయిన తర్వాత నేను మళ్ళీ ఇంటిగ్రేట్ చేస్తాను, ఓకేనా? రైట్. సో ఇప్పుడు వీటి గురించి మనం చూడము. అయితే ఆథర్స్ ఏమని చెప్తున్నారంటే ఇట్ ఈస్ ఇన్ ద ఇయర్ 2002 సుప్రీం కోర్ట్ తన కొత్త జ్యూరిస్డిక్షన్ పవర్ని తీసుకొని రావడం జరిగింది. దాన్ని క్యూరేటివ్ జ్యూరిస్డిక్షన్ అని అంటాం. అయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాకి కొన్ని జ్యూరిస్డిక్షనల్ పవర్స్ అనేవి ఉన్నాయి. క్లియర్? దట్ ఈజ్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కానివ్వండి, ఎపిలేట్ జ్యూరిస్డిక్షన్ కానివ్వండి, అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ కానివ్వండి, ఇట్లాంటి జ్యూరిస్డిక్షన్ పవర్స్ అనేవి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాకి కాన్స్టిట్యూషన్ ఇవ్వడం జరిగింది. బట్ 2002లో సుప్రీం కోర్ట్ తనకు తానుగా ద క్యూరేటివ్ జ్యూరిస్డిక్షన్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఎస్, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఈరోజు ఇండియాలో ఉన్న హయ్యెస్ట్ కోర్ట్ ఆఫ్ బాడీ అండ్ ప్రతి అపీల్స్ కానీ, ఫైనల్ డెసిషన్స్ని కానీ, కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రిటేషన్ కానీ దేన్నైనా సరే సుప్రీం కోర్టే ఫైనలైజ్ చేస్తుంది, మనకు తెలుసు, అవునా? అయితే అటువంటి సుప్రీం కోర్ట్ క్యూరేటివ్ జ్యూరిస్డిక్షన్ అనే ప్రిన్సిపల్ని తీసుకొని రావడం జరిగింది. అయితే క్యూరేటివ్ జ్యూరిస్డిక్షన్ అంటే ఏంటి అంటే, ఎస్, కోర్టు చాలాసార్లు తన జడ్జిమెంట్ అనేది ఇస్తుంది, ఆ జడ్జిమెంట్ ఫైనల్ అయిపోతుంది. అయితే ఆ జడ్జిమెంట్ని మళ్ళా కొన్ని సంవత్సరాల తర్వాత పూర్తిగా ఫ్లిప్ చేసే కెపాసిటీ కూడా ఉంటుంది. దాన్నే క్యూరేటివ్ జ్యూరిస్డిక్షన్ అని అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జడ్జిమెంట్ అనేది ఒకటి ఇచ్చారు అనుకోండి, దాన్ని ఎంటైర్గా చేంజ్ చేస్తూ కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వేరే డెసిషన్ అనేది, తీర్పు అనేది ఇచ్చే కెపాసిటీ సుప్రీంకోర్టుకు ఉంటుంది. అంటే తను ఇచ్చిన జడ్జిమెంట్నే తను మార్చుకుంటూ, ఎస్, ఆ కేసులో చిన్న మిస్టేక్ అనేది జరిగింది, సో మేము ఆ మిస్టేక్ని కవర్ చేస్తున్నాము అన్నట్లుగా ఈ జ్యూరిస్డిక్షన్ అనేది తీసుకొచ్చారు. ఎస్, ఆన్ ద ఫేస్ ఆఫ్ దట్ మనకు అది బాగానే కనిపిస్తుంది, ఎందుకంటే మిస్టేక్ అనేది జరగచ్చు, ఆ మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం రెమీడియల్ మెకానిజం, అంటే ఒక మిస్టేక్కి సొల్యూషన్ వెతికే ప్రాసెస్ కింద, ఒక రెమీడియల్ మెకానిజం కింద చూడొచ్చు. సో దాంట్లో ఏమాత్రం కూడా తప్పు లేదు అని అనిపిస్తుంది, ఓకేనా? సో ఈ చిన్న చిన్న మేనిఫెస్టెడ్లీ ఎర్రర్స్ ఏవైతే ఉంటాయో, చిన్న చిన్న మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో, అవి ఒకవేళ కంటిన్యూ అయితే ద ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ లాంటివి కూడా దెబ్బతినే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వాటిని ఇమీడియట్గా నెక్స్ట్ కేసెస్లో వాళ్ళు మార్చుకున్నట్లయితే జడ్జిమెంట్ అనేది ప్రాపర్గా వస్తుంది అండ్ కొంతమందికి కొంత హోప్ రిలీఫ్ మెషర్స్ అనేవి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేవాడు సఫరర్ అనుకోండి, అయితే ఒక 2-3 ఇయర్స్ తర్వాత ఎస్ వీడిదే కరెక్ట్, వేరే వాళ్ళది రాంగ్ అని చెప్పి జడ్జిమెంట్ ఇస్తే ఏ అనేవాడికి కాస్త బ్రీదింగ్ స్పేస్ అనేది కూడా వస్తుందన్నమాట, ఓకేనా? అంటే జడ్జిమెంట్ అనేది రివర్స్ చేయడం వలన ఇతనికి అట్ లాస్ట్ అయినా మంచి అనేది జరుగుతుంది, ఓకేనా? రైట్. ఇది క్యూరేటివ్ జ్యూరిస్డిక్షన్. సార్, ఇట్లాంటి జ్యూరిస్డిక్షన్ ఆల్రెడీ రివ్యూ జ్యూరిస్డిక్షన్ కింద మనం సుప్రీంకోర్టుకి చూస్తాం కదా. అయితే సుప్రీంకోర్టులో రివ్యూ జ్యూరిస్డిక్షన్ ఏంటి అంటే బేసిక్ చేంజెస్ చేస్తుంది, ఆ పవర్ జ్యూరిస్డిక్షన్లో ఉంటుంది. అండ్ లెజిస్లేచర్ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ కాన్స్టిట్యూషన్ పరంగా వెళ్తున్నాయో లేదో చెక్ చేసేదాన్ని మనం రివ్యూ జ్యూరిస్డిక్షన్లో చూస్తాం. దాన్నే ది జ్యుడిషియల్ రివ్యూ అని అంటాం, అవునా? ది జ్యుడిషియల్ రివ్యూ. సో ఇది డిఫరెన్స్ అనమాట. జ్యుడిషియల్ రివ్యూలో మనం మోస్ట్లీ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ రెండు కూడా చట్ట ప్రకారంగా వెళ్తున్నాయా లేదా అనేది చూసుకుంటాము. చట్టాలు కూడా కాన్స్టిట్యూషన్ పరంగా ఉన్నాయో లేదో చూసుకుంటే దాన్ని జ్యుడిషియల్ రివ్యూ అని అంటాం. బట్ క్యూరేటివ్ జ్యూరిస్డిక్షన్ మాత్రం సుప్రీంకోర్టు తను ఇచ్చిన జడ్జిమెంట్ని తానే మార్చేస్తే దాన్ని క్యూరేటివ్ జ్యూరిస్డిక్షన్ అని అంటాం. అయితే ఆథర్స్ ఏమంటున్నారంటే ఈ క్యూరేటివ్ జ్యూరిస్డిక్షన్ అనేది ఆన్ ద ఫేస్ ఆఫ్ దట్ బాగా కనిపించవచ్చు, బట్ ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. ఎందుకంటే ఇట్లాంటివి జ్యుడిషియల్ ఇంటిగ్రిటీని దెబ్బతీసే ఛాన్సెస్ ఉంటాయి. అంటే సుప్రీంకోర్టు ఈరోజు ఒక జడ్జిమెంట్ ఇచ్చినా మనకి వాటి మీద నమ్మకం ఉండదు. ఏమో ఒక 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇది మార్చేస్తారేమో, మళ్ళీ నాకు అప్పుడు లాస్ రావచ్చేమో అని ఒక అపనమ్మకం అనేది క్రియేట్ అవుతుంది. క్లియర్?
మిస్టేక్స్ అనేవి జ్యుడిషియరీ లెవెల్లో ఎంత తక్కువగా జరిగితే అంత మంచిది. దాన్ని ఒక పవర్ కింద తీసుకొని ప్రీవియస్ జడ్జిమెంట్స్ని నెక్స్ట్ కేసెస్లో మార్చడం అనేది జరిగితే ఇన్స్టెబిలిటీ అనేది జ్యుడిషియల్ లెవెల్లో వస్తుంది. అండ్ ఇది ఇండియాలో ఉన్న హయ్యెస్ట్ కోర్టుకి ఏమాత్రం కూడా ఒక గుడ్నెస్ అనేది ఇవ్వదు అని చెప్పి ఆథర్స్ చెప్తున్నారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, లెట్స్ టేక్ దెర్ ఈజ్ ఎ పర్సన్ ఏ. అయితే ఇతను ఒక డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఓకేనా, ఇతను ఒక డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాడు. డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి తనకి ఏదైతే పెయిన్ ఉందో దట్ ఈస్ విజ్డమ్ టీత్, జ్ఞానదంతం అంటాం కదా, సో ఆ విజ్డమ్ టీత్ని రిమూవ్ చేసుకోవడానికి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అయితే ఏ చెప్పిన విధంగా డెంటిస్ట్ ఆ విజ్డమ్ టీత్ని తీసేశాడు. అయితే ఏ మళ్ళా కన్ఫర్మేషన్ కోసం వేరే ఒక గ్రూప్ ఆఫ్ డెంటిస్ట్స్, సీనియర్ డెంటిస్టుల దగ్గర కూడా కన్సల్ట్ చేశాడు. నాకు ఆ డెంటిస్ట్ కరెక్ట్గానే నా విజ్డమ్ టీత్నే తీసాడా లేదా అన్నది కూడా అడగడం జరిగింది. అండ్ వీళ్ళు కూడా ఎస్, నువ్వు ఏదైతే డెంటిస్ట్ దగ్గర తీసుకున్నావో ప్రాపర్ ప్రొసీజర్ అంతా కూడా కరెక్ట్గానే జరిగింది, నీకు ప్రాబ్లం ఉన్న టీతే రిమూవ్ చేయడం జరిగింది అని చెప్పారు. సో వీడు హ్యాపీగా ఓకే నేను అనుకున్న వర్క్ కంప్లీట్ అయిపోయిందని వెళ్ళిపోతాడు. అయితే వీడిని మళ్ళీ లెట్స్ టేక్ ఒక 4 years తర్వాత ఈ గ్రూప్ ఆఫ్ డెంటిస్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ పిలుస్తారు. వీడిని పిలిచి లాస్ట్ టైం ఆ డెంటిస్ట్ ఏదైతే టీత్ రిమూవ్ చేయడం జరిగిందో అది కరెక్ట్గా జరగలేదు, మేము తర్వాత ఇప్పుడే అబ్జర్వ్ చేసాము, సో మీకు ఆ టీత్ మళ్ళీ పెట్టేస్తాము. ఆర్ యు గెటింగ్? ఇక్కడ మిస్టేక్ జరిగింది కాదనట్లేదు, బట్ ఆ మిస్టేక్ అనేది మళ్ళీ ఇక్కడ రెక్టిఫై చేయడం అనేది ఎంతవరకు సబబ్ ఆఫ్టర్ 4 years. క్లియర్? ఎస్, రెమీడియల్ మెకానిజం ఉన్నప్పటికీ కూడా, అంటే ఈ 4 years కూడా ఆ వ్యక్తి తనకి తెలియకుండా తను ఇన్నర్లో సఫరింగ్స్ అనేవి జరగడం జరిగింది. ఎందుకంటే అది మిస్టేకన్గా వేరే టీత్ తీయడం జరిగింది. బట్ వీడు మాత్రం లేదు డెంటిస్టులు కానీ గ్రూప్ ఆఫ్ డెంటిస్ట్ కానీ అందరూ కూడా ఆ విజ్డమ్ టీతే తీశారని చెప్పారు, సో నాకు వేరే వల్ల పెయిన్ వస్తుందేమో అనుకుంటున్నాడు. బట్ నో, అక్కడ కొంత ఫాల్ట్ అనేది జరిగింది, బట్ ఆ ఫాల్ట్ రెక్టిఫికేషన్ అనేది 4 years తర్వాత వచ్చిందనమాట. ఎగ్జాంపుల్ కింద తీసుకొని ఆథర్స్ చెప్తున్నారు. సో రెమెడీ ఇవ్వడం అనేది కరెక్టే, బట్ ఈ క్యూరేటివ్ జ్యూరిస్డిక్షన్ లాంటిది ఇది కూడా. అంటే ఆల్రెడీ ఒక జడ్జిమెంట్ అనేది పూర్తిగా పాస్ చేసిన తర్వాత, ఒక రాంగ్ జడ్జిమెంట్ పాస్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని మేము చేంజ్ చేస్తున్నాము, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనేవి డ్యామేజ్ అవ్వకూడదు అని అనడం ఎంతవరకు సబబు అని చెప్తున్నారు. ఆర్ యు గెటింగ్? సో ఇప్పుడు మీకు అర్థమవుతుందా? అండ్ మనం ఈ ఆర్టికల్ స్టార్ట్ చేసే ముందు ఒక కొటేషన్ అనేది చూడడం జరిగింది. ఆ కొటేషన్ క్లియర్గా చెప్తున్నారు. ఏంటని? ఎప్పుడైతే మనకి సేఫ్టీ సెక్యూరిటీ అనేది నమ్మకం వస్తుందో అప్పుడే చట్టం మీద మనకు నమ్మకం వస్తుంది అని చెప్తున్నారు. అవునా? అయితే ఇక్కడ ఏంటి, దీని మీనింగ్ ఏంటి? అసలు చట్టం అనేది ప్రాపర్గా లేకపోతే చట్టం మీద నమ్మకం ఏ విధంగా వస్తుంది? చట్టం ఇన్ ద సెన్స్ ఇక్కడ ది కోర్ట్ ఇచ్చిన జడ్జిమెంట్ అనేది ప్రాపర్గా లేకపోతే ఎప్పటికప్పుడు మూవ్ అవుతుంది, ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంది అంటే ఎవ్వరికీ కూడా చట్టం మీద ఇంకా నమ్మకం అనేది ఉండదు, పోతుంది అని చెప్తున్నారనమాట. రైట్? అయితే ఇక్కడ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీళ్ళు ఒక కేసు అనేది తీసుకున్నారు. ఆ కేసుని మనం ఒక్కసారి డిస్కషన్ చేద్దాం. చూడండమ్మా, కేసు చూడమ్మా. ఇట్ ఈస్ ద డిఎంఆర్సి వర్సెస్ డిఏఎంఈపిఎల్, అంటే ద ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ వర్సెస్ ద ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్. రైట్? ఎస్. అయితే కేసు అనేది మీరు బేసిక్గా చూడండి, ఏం జరిగిందనేది నేను బ్రీఫ్గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని మనం రాయాల్సిన అవసరం అనేది ఉండదు, బట్ ఈ క్యూరేటివ్ జ్యూరిస్డిక్షన్ని లింక్ చేసుకోవడానికి మాత్రమే ఈ కేసు అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. దాన్ని మనం చూస్తున్నాం. సో వీ ఆల్ నో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్, సో మెట్రో ట్రైన్స్ స్టేషన్స్ని కానీ మెట్రో రైల్స్ని కానీ ఇది బిల్డ్ చేస్తుంది. అయితే ఈ వర్క్ ప్రాజెక్ట్ అనేది ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి ఇవ్వడం జరిగింది. సో ఈ డిఏఎంఈపిఎల్ కంపెనీ వాళ్ళు ఒక చోట నుంచి వేరే చోటకి ఈ మెట్రో ట్రాక్ అనేది కన్స్ట్రక్షన్ చేయాలన్నమాట. ఓకేనా? సో వీళ్ళిద్దరి మధ్యన అగ్రిమెంట్ అనేది జరిగింది. అయితే మీరు గుర్తుంచుకోండి, ఎప్పుడైనా ఒక అగ్రిమెంట్ అనేది స్టార్ట్ అయిన తర్వాత అగ్రిమెంట్ని ఆపాలి అనుకుంటే అగ్రిమెంట్లో టెర్మినేషన్ క్లాజ్ అనేది ఉంటుంది. టెర్మినేషన్ క్లాజ్ అంటే ఏంటి? ఒక అగ్రిమెంట్లోనే ఒక ప్రావిజన్ ఉంటుంది. ఎప్పుడు ఈ కంపెనీ ద ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ తన అగ్రిమెంట్ నుంచి బయటికి రావచ్చు, ఏ సిచ్యువేషన్స్లో బయటికి రావచ్చు అన్నది ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఒక టెర్మినేషన్ క్లాజ్ అనేది ఉంటుందన్నమాట. కేవలం ఆ క్లాజ్తో మాత్రమే వాళ్ళు బయటికి రాగలరు. ఒకవేళ ఇంకే కారణం వల్ల అయినా బయటకు వస్తే దే నీడ్ టు పే ద కంపెన్సేషన్ టు ద డిఎంఆర్సి. క్లియర్? సో ఒకవేళ ఇంకే కారణం వల్ల బయటకు వస్తే
అమౌంట్ అంతా కూడా రిటర్న్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ అగ్రిమెంట్లో ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాలి అని ఉంటే వాళ్ళు ఎక్స్ట్రా అమౌంట్ కూడా పే చేసి తీరాల్సిందేనమాట. ఓకేనా? సో ఈ విధంగా ద ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ కేసులో ఏమైందో చూద్దాం. సో అనుకున్న అగ్రిమెంట్ ప్రకారమే ద ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ అగ్రిమెంట్ తీసుకున్నారు, కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, కొంత వర్క్ అయింది. తర్వాత దే ఫౌండ్ సమ్ ప్రాబ్లం విత్ ది లేన్. ఏంటంటే ఒకవేళ వాళ్ళు చెప్పిన రూట్ ప్రకారం అట్లా వెళ్తే సేఫ్టీ ఇష్యూస్ అనేవి వస్తాయి. క్లియర్? ప్రజలకు అది మంచిది కాదు. రేపొద్దున ట్రాన్స్పోర్టేషన్లో మనము అనుకోని కొన్ని డేంజర్స్ అనేవి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సేఫ్టీ ఫీచర్స్ అనేవి ప్రాపర్గా లేదు. సో ఈ రోడ్డు మీద నుంచి మేము ఇట్లాగా ఈ మెట్రో రైల్ అనేది కన్స్ట్రక్షన్ చేయలేము. అండ్ ఈ సేఫ్టీ క్లాజ్ అనేది టెర్మినేషన్ క్లాజ్లో ఉందన్నమాట. సో వాళ్ళు చెప్పారు డిఎంఆర్సి ప్రాపర్ టైంలో మాకు ఈ సేఫ్టీ ఫీచర్స్ అన్నీ క్లియర్ చేసినట్లయితే మేము కన్స్ట్రక్షన్ అనేది కంటిన్యూ చేస్తాము, లేదంటే అగ్రిమెంట్ అనేది క్యాన్సిల్ చేసి మేము టెర్మినేట్ అవుతాము అని చెప్పడం జరిగింది. అయితే చెప్పిన టైం కల్లా డిఎంఆర్సి ద ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఏ విధమైన రిజల్ట్ కూడా తీసుకొని రాకపోవడంతో ఈ ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కేసు నుంచి ఆ మొత్తం ట్రాన్సాక్షన్ నుంచి బయటకు వచ్చేసారు. నో, వీఆర్ నాట్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ దిస్, మేము దీన్ని కన్స్ట్రక్ట్ చేయట్లేదు, మేము ఈ టెర్మినేషన్ క్లాజ్ని యూజ్ చేసుకుని బయటకు వచ్చేస్తున్నాము అని చెప్పడం జరిగిందనమాట. ఓకేనా? అయితే దీనికి డిఎంఆర్సి కోపం పడి ఇట్లాంటివి ఏవైనా ఇష్యూస్ అనేవి జరిగితే దే విల్ ఇనీషియల్లీ రీచ్ టు సమ్ ఆర్బిట్రరీ ట్రిబ్యునల్స్, కొన్ని ట్రిబ్యునల్స్కి వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా? అయితే ఆ ట్రిబ్యునల్లో ఆర్బిట్రేషన్ అనేది జరిగిందనమాట. ఓకే, ఆర్బిట్రేషన్ అంటే ఆర్బిట్రేషన్ అంటే ఒక జుడిషియల్ ప్రొసీజర్, ఒక అఫీషియల్ జుడిషియరీ ప్రాసెస్ కాకుండా ఒక సెమీ జుడిషియరీ ప్రాసెస్లో మనం ఇది చూస్తామన్నమాట. అంటే నథింగ్ బట్ ఒక మీడియేటింగ్ బాడీ, ఇద్దరికి ఇష్యూ వచ్చింది కదా, ఆ ఇష్యూ సాల్వ్ చేయడానికి ఆర్బిట్రేషన్ ప్రాసెస్ అనేది తీసుకున్నారు. అయితే ఈ ట్రిబ్యునల్ జడ్జిమెంట్ని అంటే ఈ డిఏఎం ఈపీఎల్ యొక్క వర్డ్స్ని యాక్సెప్ట్ చేసింది. టెర్మినేషన్ క్లాజ్ ప్రకారం మీరు డిఎంఆర్సీకి టైం ఇచ్చారు, అయితే డిఎంఆర్సీ ప్రాపర్గా రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల ఈ టెర్మినేషన్ క్లాజ్ యూజ్ చేసుకొని ప్రైవేట్ సేఫ్టీ, దట్ ఈస్ ద సేఫ్టీ కండిషన్ ఫీచర్స్ మీద మీరు బయటకు వచ్చేస్తున్నారు, దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాము అని చెప్పి ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్కి బెనిఫిట్ అయ్యే విధంగా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అయితే దాన్ని డిఎంఆర్సీ సుప్రీంకోర్టులో సవాల్ చేసిందనమాట. ఓకేనా? సో వీళ్ళు ఇలా బయటికి వెళ్ళడానికి లేదు, సో మేము వేరేవి ప్రాసెస్లు అనేవి వెతుకుతాము. అండ్ దే ఆల్సో రిక్వెస్టెడ్ ది కమిషనర్ ఫర్ మెట్రో రైల్ సేఫ్టీ, వాళ్ళకి చెప్పడం జరిగిందనమాట, మీరు ఈ ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్కి ఆర్డర్స్ అనేవి ఇవ్వండి, సేఫ్టీ ఫీచర్స్ అనేవి మేము చూస్తాము, కన్స్ట్రక్షన్ వర్క్స్ అనేవి కంటిన్యూ చేయమని. బట్ ఆర్బిట్రేషన్ తీర్పు ఇచ్చిన తర్వాత ఈ ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో వాళ్ళు ఏ వర్క్స్ అనేవి కూడా స్టార్ట్ చేయట్లేదు. ఈ డిఎంఆర్సీ సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగిందనమాట. అయితే సుప్రీంకోర్టులో అబ్జర్వ్ చేస్తే సుప్రీంకోర్టు ముందు కేసెస్ వరకు ఎట్లా ఉండేదంటే ఆర్బిట్రేషన్ ఇచ్చిన జడ్జిమెంట్స్ ఇష్యూస్లోకి జనరల్గా అది దూరేది కాదు. అట్లా అయితేనే ఆర్బిట్రేషన్ మీద నమ్మకం ఉండి అందరూ కూడా ఆర్బిట్రేషన్ దగ్గరికి వెళ్తారు. లేదంటే ప్రతి ఒక్కరు జ్యుడిషియరీ దగ్గరికి వచ్చేసి సుప్రీంకోర్టుకి వచ్చి పెండెన్సీ ఆఫ్ కేసెస్ అనేది పెరిగిపోతుంది. సో ఆర్బిట్రేషన్ మెకానిజం అనేది ఇండియాలో ప్రమోట్ చేస్తున్నారు, అది వెళ్ళాలి. రైట్? అయితే సుప్రీంకోర్టు ఒక అవసరం లేకపోయినా సరే ఇంటర్ఫియరెన్స్ అనేది తీసుకొని ఈ జడ్జిమెంట్ అనేది అప్హెల్డ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? సార్ మంచిదే కదా, సేఫ్టీ ఫీచర్స్ వల్లనే వాళ్ళు టెర్మినేషన్ చేయడం జరిగింది కదా, సో దీంట్లో ప్రాబ్లం ఏముంది? నో, ఒక్కసారి చూసుకున్నట్లయితే మనకు ఆన్ ద ఫేస్ ఆఫ్ దట్ ఇది కరెక్టే కదా, మంచిదే కదా, సేఫ్టీ ఫీచర్స్ కదా, పాసెంజర్స్ ప్రాబ్లం అవుతుంది కదా అని. బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ డిఎంఆర్సీ ఈజ్ ది హైయెస్ట్ అథారిటీ, ఇక్కడ అదే వర్క్ ఇచ్చింది. అండ్ ద కమిషనర్ ఫర్ మెట్రో రైల్ సేఫ్టీ వాళ్ళు, సో వీళ్ళు ఆర్డర్స్ పాస్ చేసిన తర్వాత వీళ్ళు జనరల్గా వర్క్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే సేఫ్టీ ఫీచర్స్ అనేవి ప్రాబ్లం ఉన్నాయి, బట్ వెంటనే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసేయట్లేదు. ఆ సేఫ్టీ ఫీచర్స్ అనేవి వాళ్ళు ఫ్యూచర్లో తీసుకొస్తూ మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా క్లియర్గా డీటెయిల్డ్గా చేస్తాము అని చెప్పడం జరిగింది. అయినా సరే వాళ్ళ మాటలు అనేవి వినకుండా ఆర్బిట్రేషన్ కానీ సుప్రీంకోర్టు కానీ జడ్జిమెంట్స్ అనేవి పాస్ చేయడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు ప్రీవియస్ జడ్జిమెంట్స్లో ఇచ్చిన తన జడ్జిమెంట్స్ని పూర్తిగా ఈ జడ్జిమెంట్లో చేంజ్ చేస్తూ ఆర్బిట్రేషన్ యొక్క జడ్జిమెంట్స్లోకి మేము ఇన్వాల్వ్ అవుతాము, మేము చేంజెస్ చేస్తాము అన్నట్లుగా చెప్పడం జరిగిందనమాట. అర్థమైందా?
క్యురేటివ్ జ్యూరిస్డిక్షన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన వాళ్ళు ఈ కేసు అనేది ఇవ్వడం జరిగింది. దాన్ని మనకి ఎంతవరకు ఎగ్జామినేషన్లో హెల్ప్ అవుతుందో అంతవరకు చెప్పాను. ఇంకా డీటెయిల్డ్గా మనకు అసలు కేసు గురించి అవసరం అనేది లేదనమాట. ఓకేనా, రైట్. ఈ విధంగా క్యురేటివ్ జ్యూరిస్డిక్షన్ అంటే సుప్రీంకోర్టు తన ఆల్రెడీ ఇచ్చిన జడ్జిమెంట్స్ని నెక్స్ట్ జడ్జిమెంట్స్లో పూర్తిగా చేంజ్ చేస్తే దాన్ని మనం క్యురేటివ్ జ్యూరిస్డిక్షన్ అని అంటామన్నమాట. ఓకేనా, రైట్. అయితే దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏముంటాయి? క్యురేటివ్ జ్యూరిస్డిక్షన్ అంటే ఏ కన్సిస్టెన్సీ అనేది ఉండదు. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ మీద కన్సిస్టెన్సీ అనేది కనిపించదు. అండ్ ద సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ ఇంటిగ్రిటీ అనేది పోతుందన్నమాట. ఓకేనా, అండ్ జ్యుడిషియల్ ఇంటర్ఫియరెన్స్ మీద కూడా డౌట్స్ అనేవి వస్తాయి. ది సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది ప్రాపర్గా లేనట్లుగా మనకి కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా, సో దీస్ ఆర్ ఆల్ ద ఇష్యూస్ దట్ వీ జనరల్లీ టేక్ ఆన్ దిస్ ద క్యూరేటివ్ జ్యూరిస్డిక్షన్. రైట్, హోప్ దిస్ ఈస్ కంప్లీట్లీ క్లియర్ టు యూ. ఒకసారి చూడమ్మా, యూపీఎస్సీ పాలిటీ ఒకవేళ మీరు ప్రిపేర్ అవుతారు అంటే మీకు కంప్లీట్గా క్లాసెస్ అన్నీ కూడా రికార్డెడ్లో అవైలబుల్గా ఉంటాయి. అయితే బ్యూటీ ఆఫ్ కోర్స్ ఏంటి అంటే లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా. సో మీరు ఒక్కసారి క్లాసెస్ అనేవి తీసుకున్నట్లయితే మీకు రికార్డెడ్ క్లాస్ ఎప్పుడు లేటెస్ట్ క్లాసెస్ అప్డేట్ చేస్తున్నా సరే అవన్నీ కూడా మీకు యాక్సెసిబుల్గా ఉంటాయి. దట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ లైఫ్ టైం వ్యాలిడిటీ. రైట్, సో అయితే కేవలం 5,000 రూపీస్కి మీకు కోర్స్ అంతా కూడా అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ మీకు ఏ డౌట్ ఉన్నా సరే మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు. 7893899553. క్లాసెస్ అన్నీ కూడా కంప్లీట్గా నా చేతే డిస్కషన్ చేయడం అనేది జరిగింది. అండ్ హోప్ యూ లైక్ దట్. రైట్, అండ్ నెక్స్ట్ అలానే ఒకవేళ మీరు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి పాలిటీ ఒకవేళ మీరు చూడాలి అనుకుంటే అండ్ ఇది కూడా మనకి లైఫ్ టైం వ్యాలిడిటీతో కోర్స్ అనేది ఉంది. అండ్ ఇది మనకి కేవలం 3,000 రూపీస్కి లాంచ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా, రైట్. సో మీరు ఏ కోర్స్ అనేది ప్రిపేర్ అవుతున్నారో ఏ ఎగ్జామ్ బట్టి మీరు ఆ కోర్స్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. మీకు ఏ డౌట్ ఉన్నా సరే మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు. 7893899553. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. ది మద్రాస్ హైకోర్ట్ రీఫ్రెయిన్స్ ఫ్రమ్ పాసింగ్ ఆర్డర్స్ ఆన్ ప్లీ అంటే రిక్వెస్ట్ టు డిస్క్లోజ్ ద క్యాండిడేట్స్ హెల్త్. రైట్, అయితే ఈ ఆర్టికల్ అనేది మనకి జనరల్ స్టడీస్ పేపర్ 2 పాలిటీలో చాలా ఇంపార్టెంట్. రైట్, అయితే ఇది ఎలక్షన్ సీజన్ కాబట్టి అండ్ మనకి ఎగ్జామినేషన్ కూడా దగ్గరలో ఉంది కాబట్టి ఈ పాలిటీ రిలేటెడ్ అండ్ ఎలక్షన్ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్గా వస్తాయి. అండ్ చిన్న చిన్న స్టేట్మెంట్స్ అనేవి వస్తాయి. అవి మనం ప్రాపర్గా చూడకపోతే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో మనం రాంగ్స్ చేసే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. రైట్, అయితే దీన్ని షార్ట్గా మనం క్లియర్గా చూద్దాం. చూడండి, దెర్ ఈజ్ వన్ పర్సన్. అతను 2016లో మద్రాస్ హైకోర్టులో కేసు వేశాడు. ఏంటని అట్లీస్ట్ స్టార్టింగ్ ఏమని చెప్పడం జరిగిందంటే లోకల్ క్యాండిడేట్స్ కింద ఎవరైతే లోకల్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారో లోకల్ క్యాండిడేట్స్ హూ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ది లోకల్ ఎలక్షన్స్ పంచాయత్ మున్సిపాలిటీ ఎలక్షన్స్లో ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ హెల్త్ సర్టిఫికేట్ అనేది కూడా ప్రొడ్యూస్ చేయాలి. క్లియర్. సో ఎవరికి వాళ్ళు పేపర్స్ అనేవి సబ్మిట్ చేస్తూ ఉంటారు కదా గవర్నమెంట్కి. ఆ నామినేషన్ పేపర్స్ అనేవి ఇస్తున్నప్పుడు వాళ్ళ హెల్త్ సర్టిఫికేట్స్ కూడా మ్యాండేట్గా ప్రజెంట్ చేస్తే అప్పుడు వాళ్ళ హెల్త్ డీటెయిల్స్ అనేవి పబ్లిక్లోకి వస్తాయి. సో దట్ మేము ఎవరినైతే ఎన్నుకోవాలనుకుంటున్నామో వాళ్ళ హెల్త్ స్టేటస్ అనేది మాకు తెలుస్తుంది అని చెప్తూ 2016లో ఇనీషియల్గా కేసు అనేది వేయడం జరిగింది. అయితే తర్వాత దాన్ని మరింత పెంచుతూ వైడన్ చేస్తూ అతని ప్లీ అంటే రిక్వెస్ట్ని కేవలం లోకల్ ఎలక్షన్స్లో మాత్రమే కాకుండా ఈవెన్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా ఎవరైతే నిల్చుంటున్నారో వాళ్ళ హెల్త్ సర్టిఫికేట్స్ అనేవి ఖచ్చితంగా సబ్మిట్ చేసే విధంగా ఆర్డర్స్ అనేవి పాస్ చేయండి అని చెప్పి మద్రాస్ హైకోర్టుకి రిక్వెస్ట్ అనేది పెట్టడం జరిగింది. అయితే మద్రాస్ హైకోర్టు ఇవంతా చూసి నో, ఇట్లా చేసే కెపాసిటీ అనేది మాకు లేదు, మేము చెయ్యము అని చెప్తున్నారనమాట. అండ్ గవర్నమెంట్ తరపున ఎవరైతే వాదిస్తున్నారో వాళ్ళు ఏమని చెప్తున్నారంటే ఈ విధంగా చేసే కెపాసిటీ అనేది కేవలం లెజిస్లేచర్కి మాత్రమే ఉంది. ఇండియాలో యాజ్ ఆఫ్ నౌ ఏ చట్టం కూడా ఎవరైతే ఎన్నికల్లో నిల్చుంటున్నారో వాళ్ళ హెల్త్ డీటెయిల్స్ అనేవి చెప్పాల్సిన అవసరం లేదు. దానికంటూ ఎటువంటి లెజిస్లేచర్ అనేది లేదు. అండ్ ఇప్పుడు హైకోర్టు ఇట్లా తీసుకొని రావడం కూడా కరెక్ట్ కాదు. లెజిస్లేచర్ యొక్క రైట్స్లోకి జ్యుడిషియరీ వెళ్ళినట్టు ఉంటుంది. సో దయచేసి మీరు వెళ్ళకండి అని చెప్తున్నారనమాట. అండ్ ఇది మాత్రమే కాకుండా ఇండియాలో రైట్ టు హెల్త్ అనేది ఒక ప్రైవసీ ఇష్యూ. రైట్ టు హెల్త్ అనేది
ఇండియాలో ఫండమెంటల్ రైట్స్ ప్రకారం ఇట్ ఈస్ ద రైట్ టు ప్రైవసీ విచ్ ఇస్ అ ఫండమెంటల్ రైట్. సో ఒక వ్యక్తి యొక్క హెల్త్ స్టేటస్ అనేది ప్రజలకి చెప్పాల్సిన అవసరం అనేది లేదు, దానివల్ల ఏ విధమైన ప్రయోజనం కూడా లేదు అని చెప్పి వాదించడం జరిగిందనమాట. ఓకేనా? దీనికి యాక్సెప్ట్ చేస్తూ మద్రాస్ హైకోర్టు ఎటువంటి జడ్జిమెంట్ కూడా ఇవ్వలేదు. రీఫ్రెయిన్స్ అంటే ఇట్ లిమిట్స్ ఇట్ సెల్ఫ్. క్లియర్? మద్రాస్ హైకోర్టు తనను తాను ఎటువంటి జడ్జిమెంట్ కూడా ఇవ్వకుండా ఆపుకుందనమాట. నో, ఇట్లా మేము చెయ్యలేము అని. అయితే యూ మే గెట్ డౌట్, సార్ డెమోక్రసీకి, ఎలక్షన్స్కి, హెల్త్కి సంబంధం ఏముంది అని చెప్పి. ఎస్, అయితే పిటిషనర్ ఎవరైతే ఉన్నారో అతను ఆర్గ్యుమెంట్ ఒక్కసారి చూస్తే మనకు అర్థమవుతుందన్నమాట. ఓకేనా? ఏ క్యాండిడేట్ అయితే ఆ కాన్స్టిట్యుయెన్సీలో నిల్చుంటున్నాడో అతని యొక్క హెల్త్ స్టేటస్ అనేది క్లియర్గా తెలిసిందంటే అప్పుడు ఆ వ్యక్తికి ఓటు వెయ్యాలా వద్దా అనేది తెలుస్తుంది. ఎందుకు? వన్ థింగ్, ఇప్పుడు ఇతను ఒకవేళ గెలిస్తే మా కాన్స్టిట్యుయెన్సీకి రిప్రజెంటేటివ్ కింద అవుతాడు. అయితే ఒకవేళ ఇతను హెల్త్ బాగాలేదనుకోండి, అతను అసెంబ్లీకి వెళ్ళట్లేదు, పార్లమెంట్కి వెళ్ళట్లేదు, ప్రతిసారి కూడా ప్రజలతో మాట్లాడడానికి కూడా రావట్లేదు. ఎందుకంటే అతని హెల్త్ అనేది ఎప్పటికప్పుడు అప్సెట్ అవుతుంది, చాలా ఏజ్డ్ పర్సన్. సో మాకు తెలియకుండా కొన్ని క్రానిక్ డిసీజెస్ అనేవి ఉన్నాయి అనుకోండి, అప్పుడు మేము ఎలక్షన్స్లో ఎవరైనా ఒక వ్యక్తిని ఎన్నుకునేది కేవలం అతను ఒక రిప్రజెంటేటివ్గా మాకు ప్రతి చోట ఉంటాడు అని. బట్ ద వెరీ పర్పస్ ఆఫ్ ఎలక్షన్ అనేది ఫెయిల్ అవుతుంది కదా. అదే హెల్త్ డీటెయిల్స్ అనేవి మాకు ప్రాపర్గా తెలిస్తే ఆ వ్యక్తికి ఓటు వేయాలా లేదా చూసుకుంటూ మేము ఓటు వేస్తాము. ఇదొకటి. అండ్ సెకండ్ వన్, వాట్ ఇఫ్ ఈ వ్యక్తికి లెట్స్ టేక్ రేపు పొద్దున్న హెల్త్ వల్ల చనిపోతే, వాట్ ఇఫ్ హీ డైస్. క్లియర్? ఒకవేళ డెత్ అయితే మళ్ళీ ఇక్కడ బై ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. క్లియర్? అండ్ ఇది చాలా కాస్ట్లీ ప్రొసీజర్ అండ్ కాన్స్టిట్యుయెన్సీ అంతా కూడా మళ్ళీ కొద్దిగా వరకు డిస్టర్బెన్స్ అనేది అవుతుంది. అవునా? సో ఒకవేళ హెల్త్ అనేది ఉందంటే ఒక ఇన్ఫార్మ్డ్ చాయిస్ అనేది మేము తీసుకోగలము. కాన్స్టిట్యుయెన్సీని రిప్రజెంట్ చేసే వ్యక్తి యొక్క హెల్త్ తెలియడం అనేది మాకు చాలా చాలా ఇంపార్టెంట్. సో దయచేసి వాళ్ళ రిపోర్ట్స్ అనేవి బయట పెట్టే విధంగా మీరు తీర్పు ఇవ్వండి అని చెప్పి ఆర్గ్యుమెంట్ చేయడం జరిగిందనమాట. అర్థమైందమ్మా? ద ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్త్ రిగార్డింగ్ ది రిప్రజెంటేటివ్స్. సో ఈ ప్రాబ్లమ్స్ అనేవి సహజమే కదా, కరెక్టే కదా. బట్ మద్రాస్ హైకోర్టు క్లియర్గా చెప్పింది, నో, ఇది లెజిస్లేచర్ యొక్క పరిధిలో ఉంటుంది, మా పరిధిలో ఉండదు. మేము ఏ విధమైన జడ్జిమెంట్ కూడా ఇప్పుడు పాస్ చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇండియా మొత్తం కూడా ఎలక్షన్స్కి రెడీ అవుతుంది కాబట్టి ఈ టైంలో మేము జడ్జిమెంట్స్ ఏవైనా ఇస్తే అది ఎలక్షన్ యొక్క రిజల్ట్స్ అన్నీ కూడా మొత్తం ఎంటైర్ ప్రాసెస్ని డిలే చేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మేము ఇవ్వము. అండ్ మీకు ఏమైనా కావాలి అనుకుంటే లెజిస్లేచర్ దగ్గర నుంచే తెచ్చుకోవడానికి ట్రై చెయ్యండి అని చెప్పి తీర్పు అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా? అయితే ఇది మనకి ఎగ్జామినేషన్లో ఎలా ఇంపార్టెంట్ అంటే దేర్ మే గివ్ సమ్ స్టేట్మెంట్స్ లైక్ ఏంటంటే ఎవరైతే ఒక కాన్స్టిట్యుయెన్సీ నుంచి రిప్రజెంట్ అవుతున్నాడో నామినేషన్ పేపర్స్లో అతను తన యొక్క హెల్త్ డీటెయిల్స్ కూడా సబ్మిట్ చేయాలి అని స్టేట్మెంట్ ఇస్తారు. నో, దట్ ఈస్ అబ్జల్యూట్లీ ఫాల్స్. యాజ్ ఆఫ్ నౌ హెల్త్ డీటెయిల్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. జనరల్గా ఆ వ్యక్తి యొక్క అసెట్స్ స్టేటస్ మెన్షన్ చేయాలి అండ్ ఆ వ్యక్తి మీద ఉన్న సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్ యొక్క డీటెయిల్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంతే తప్ప ఈ విధమైన హెల్త్ స్టేటస్ అనేది సబ్మిట్ చేయాల్సిన అవసరం అనేది లేదనమాట. ఓకేనా? రైట్. సో దిస్ ఈస్ ద ఆర్టికల్. నెక్స్ట్ ఈ ఆర్టికల్ చూడమ్మా, వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. స్టడీ సేస్ ద సోలార్ రేడియేషన్ అవైలబుల్ ఫర్ ప్రొడ్యూసింగ్ ది పవర్ ఫాలింగ్ ఇన్ ఇండియా. అయితే ఒక ట్రెండ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ ఆర్టికల్ అనేది మనకి జనరల్ స్టడీస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. రైట్? ఎస్. అయితే ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ ఆర్టికల్, ఈ ఆర్టికల్ ఒక ట్రెండ్ని చూపిస్తుంది. దెర్ ఈస్ ఎ జర్నల్ దట్ ఈస్ కాల్డ్ ది మౌసమ్. అయితే ఈ మౌసమ్ జర్నల్లో ద రిపోర్ట్స్ ఆఫ్ ది ఐఎండి, ద ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ యొక్క రిపోర్ట్స్ గురించి అనలైజ్ చేస్తూ ఈ జర్నల్లో పబ్లిష్ చేయడం జరిగింది. ఏం జరిగింది అంటే రైట్, అయితే ఇండియా ట్రాపికల్ కంట్రీ కాబట్టి ది సోలార్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇండియా మీద ఎక్కువ ఉంటుంది. అవునా? సో బేస్డ్ ఆన్ ది సోలార్ రేడియేషన్ ఆర్ ది ఇన్సోలేషన్, ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ బట్టి మనం ఏం చేస్తున్నాము, సోలార్ ప్యానెల్స్ అనేవి పెడుతున్నాం. లెట్స్ టేక్ ఇది ఒక సోలార్ ప్యానెల్ అనుకోండి. రైట్? ఇది ఒక సోలార్ ప్యానెల్. అయితే ఈ సోలార్ ప్యానెల్ ఏం చేస్తుంది, సన్ రేస్ ఏవైతే వస్తాయో వాటిని అట్రాక్ట్ చేసుకొని దాని మీద కొన్ని కెమికల్ పార్టికల్స్ అనేవి ఉంటాయి. అవి యాక్టివేట్ అయ్యి ఎలక్ట్రిసిటీని, ఎలక్ట్రాన్స్ని ఫ్లో అయ్యే విధంగా చేస్తుంది. ఆ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ని క్యారీ చేస్తూ దాన్ని ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కింద మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా? అంటే ఎలక్ట్రిసిటీ అనేది అక్కడ మనం తయారు చేస్తున్నాం.
సో సోలార్ ప్యానెల్స్ నుంచి డైరెక్ట్గా ఎలక్ట్రిసిటీ అనేది తయారవుతుంది. అయితే ద స్టడీ షోస్ ద సోలార్ రేడియేషన్ అవైలబుల్ అంటే మనం ఏమనుకున్నాము, ఈ సన్ నుంచి రేస్ ఏవైతే వస్తాయో వాటి నుంచి వచ్చే ఎలక్ట్రిసిటీ అనేది చాలా ఎక్కువగా, అంటే సోలార్ నుంచి వచ్చే ఎనర్జీతో ఎలక్ట్రిసిటీ అనేది మనం చాలా ఎక్కువగా ప్రొడ్యూస్ చేయొచ్చు అని అనుకుంటున్నాం. బట్ రీసెంట్ ట్రెండ్స్ ప్రకారం మనం అంత ఎక్కువ ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాం, అనుకున్నంత ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఒక 100 మెగావాట్ అనేది ఈ సోలార్ ప్యానెల్ తయారు చేస్తుంది అని అనుకున్నాం అనుకోండి, అది కేవలం సమ్ 90 మెగావాట్ మాత్రమే తయారు చేస్తుంది అని చెప్పడం జరిగింది. సార్ ఎందుకు, ఏదైనా టెక్నికల్ ఫాల్ట్సా? నో, ఇక్కడ టెక్నికల్ ఫాల్ట్స్ గురించి మాట్లాడట్లేదు, అంటే సోలార్ ప్యానెల్ యొక్క ఎఫిషియన్సీ గురించి మాట్లాడట్లేదు, ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుతున్నారు. అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఎరోజాల్స్ అనేవి బాగా పెరిగిపోయాయి అండ్ వెహికల్స్ నుంచి ఎమిట్ అయ్యే ఎమిషన్స్ అనేవి బాగా పెరిగిపోయాయి. సో వీటి వలన ఈ సోలార్ ప్యానెల్స్ ఎక్కువ ఎలక్ట్రిసిటీ అనుకున్నంత ప్రొడ్యూస్ చేయట్లేదు. సార్ ఎరోజాల్స్కి ఎమిషన్స్కి సోలార్ ప్యానెల్స్కి లింక్ ఏంటి? రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ లెట్స్ టేక్ ఇక్కడ ఒక బైక్ ఉంది, లెట్స్ టేక్ అంటే ఈ సోలార్ ప్యానెల్ ఉంది, ఈ సోలార్ ప్యానెల్ లెట్స్ టేక్ ఒక బైక్ ఉంది, బైక్ నుంచి ఎమిషన్స్ అనేవి వస్తున్నాయి. ఈ ఎమిషన్స్ అనేవి లెట్స్ టేక్ దీని మీద సెటిల్ అయ్యాయి అనుకోండి, ఈ ఎమిషన్స్ జనరల్గా ఏం చేస్తాయి, ద అవైలబిలిటీ ఆఫ్ సన్లైట్ని తగ్గిస్తాయి, అవునా? సో సన్లైట్ అనేది సోలార్ ప్యానెల్స్ మొత్తం పడదు, ఈ సోలార్ ప్యానెల్ మీద ప్రతి పార్టికల్ కూడా చాలా ఇంపార్టెంటే, బట్ వాటి మీద ఈ ఎరోజల్స్ కానీ ఎమిషన్స్ కానీ పడ్డాయి అనుకోండి, ది ప్లేట్స్ అవైలబుల్ ఫర్ ది సన్లైట్ అనేది చాలా తక్కువైపోతుంది. సో 100 మెగావాట్ ప్రొడ్యూస్ చేయాల్సిన చోట ఇవి 90 మెగావాటే ప్రొడ్యూస్ చేస్తాయి. అర్థమవుతుందా? ఇది సోలార్ ప్యానెల్ని కొంతవరకు కూడా డిస్టర్బెన్స్ చేసి కప్పేయడం వలన, క్లోజ్ చేయడం వలన ఎక్కువ ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్స్ని అబ్జార్బ్ చేసుకునే పొజిషన్స్లో ఈ సోలార్ ప్యానెల్స్ లేవన్నమాట. రైట్, సో దిస్ ఈజ్ వన్ థింగ్. అండ్ నెక్స్ట్ మరొకటి ఏంటి అంటే ఇఫ్ యూ టేక్ ఎరోజాల్స్ ఏం చేస్తాయి? ఎరోజాల్స్ అనేవి మనం క్లౌడ్స్ ఫార్మేషన్లో హెల్ప్ అవుతాయి అని చూస్తాం. ఓకేనా? జాగ్రఫీ క్లైమటాలజీ చూసుకుంటే క్లైమటాలజీలో మనం క్లియర్గా చదువుతాం, ఎరోజాల్ అనేది ఉంది అంటే అక్కడ క్లౌడ్స్ అనేవి ఎక్కువగా ఫార్మ్ అవుతాయి. లెట్స్ టేక్ సో లోయర్ క్లౌడ్స్ అనేవి థిక్ క్లౌడ్స్ ఉంటాయి. ఈ థిక్ క్లౌడ్స్ ఏం చేస్తాయి? సన్ లైట్ని రిఫ్లెక్ట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సోలార్ ప్యానెల్ ఉంది, ఎరోజాల్స్ అనేవి రిలీజ్ అవ్వడం వలన ఇక్కడ మనకి క్లౌడ్ అనేది ఫార్మ్ అయింది. సో క్లౌడ్ అనేది ఫార్మ్ అయితే సన్ నుంచి వచ్చే రేస్ అన్నీ కూడా రిఫ్లెక్ట్ అయిపోతున్నాయి. సో హార్డ్లీ కొన్ని మాత్రమే ఈ సోలార్ ప్యానెల్కి టచ్ అవుతున్నాయి అన్నమాట, చాలా ఎక్కువ రిఫ్లెక్ట్ అయిపోతున్నాయి. ఇట్లా రిఫ్లెక్ట్ అవ్వడం వలన ఈ క్లౌడ్స్ వలన ఈ సోలార్ ప్యానెల్ నుంచి అనుకున్నంత ఎలక్ట్రిసిటీ అనేది మనం ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాం. అర్థమైందా? సో ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఇండియాలో ఉన్నాయి. మనం అర్జెంట్ బేసిస్ మీద వీటికి ప్రాపర్ సొల్యూషన్స్ అనేవి కనుక్కోపోతే మనం ఈ ఎలక్ట్రిసిటీ రెన్యూబుల్స్లో సోలార్ ఎనర్జీని యూజ్ చేసుకుంటూ 500 గిగావాట్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాము. ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా వరకు ప్రామిసెస్ చేశాము. 2070 కల్లా నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్కి వెళ్తామని ప్రామిస్ చేశాం. ఇట్లాంటివన్నీ ఎక్కువగా సోలార్ ఎనర్జీతో మాత్రమే మనం సక్సెస్ఫుల్ సాధించగలం. బట్ వీటి వల్ల మనం ఆ గోల్స్ని చేరుకోకుండా ఉండే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఈ ప్రాబ్లమ్స్ని ఇమీడియట్గా మనం సాల్వ్ చేసుకోవాలి. సోలార్ రేడియేషన్ అయితే ఉంది, బట్ వాటి నుంచి యూజ్ చేసుకుంటూ మనం ప్రొడ్యూస్ చేసే ఎలక్ట్రిసిటీ యొక్క ఎఫిషియన్సీ నెంబర్ క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ అని చెప్పడం జరిగిందనమాట. అర్థమైంది కదమ్మా? సో ఈ కాన్సెప్ట్స్ని మీరు బోత్ ప్రిలిమ్స్లోనే యూజ్ చేయగలరు, మెయిన్స్లో కూడా యూజ్ చేయగలరు. మెయిన్స్లో కూడా ద నెగిటివ్ ఎఫెక్ట్స్ ఆఫ్ పొల్యూషన్స్ అనేవి రాస్తున్నప్పుడు ఇది రాయొచ్చు అనమాట. సో రీసెంట్గా మౌసమ్ అనే జర్నల్లో ది మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు డేటా అనేది ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో దీని ప్రకారం ది అవైలబిలిటీ ఆఫ్ సోలార్ రేడియేషన్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రిసిటీ ఫర్ సోలార్ ప్లాంట్స్ అనేది డిమినిష్ అవుతుంది, తగ్గుతుంది ఇండియాలో బికాజ్ ఆఫ్ ఎరోజాల్స్ అండ్ ఎమిషన్స్ ఫ్రమ్ ది వెహికల్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ అని మీరు చెప్తే సరిపోతుంది అనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఎన్విరాన్మెంట్ ప్రకారం. రైట్, డన్. సో ఒకసారి చూడమ్మా, ఒకవేళ మీరు గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నారంటే, గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయినట్లయితే సపరేట్ మెయిన్స్ క్లాసెస్ అనేది యూ కెన్ టేక్.
కంప్లీట్గా క్లాసెస్ అన్నీ కూడా యూపీఎస్సీ ఫ్యాకల్టీ చేత చెప్పించడం అనేది జరిగింది. సో లేటెస్ట్ ప్యాటర్న్ అండ్ సిలబస్ బట్టి మీకు మొత్తం అంతా కూడా క్రాఫ్ట్ అయి ఉంటుంది. ఫీజు వచ్చేసి కేవలం 10,000 రూపీస్ అనమ్మా, రైట్. సో ఫీజు అనేది కేవలం 10,000 మాత్రమే. అండ్ వ్యాలిడిటీ ఆఫ్ ద కోర్స్ అనేది టిల్ ఎగ్జామ్ వరకు, ఓకేనా. ఎగ్జామ్ వరకు మీకు ఈ క్లాసెస్ అన్నీ యాక్సెసిబుల్గా ఉంటాయి. అండ్ మీకు ఏ డౌట్ వచ్చినా మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు, 7893899553. అయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్ అనేవి క్లియర్ అయితే మెయిన్స్ టెస్ట్ సిరీస్ గురించి సపరేట్ డెడికేటెడ్ మాడ్యూల్ అనేది ఉంది. ఒకవేళ ఈ టెస్ట్ సిరీస్ ఒకవేళ మీకు కావాలనుకున్నా మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు, రైట్. ఎస్, అలానే గ్రూప్ 2 చూసుకున్నట్లయితే మెయిన్స్ సిలబస్ కంప్లీట్గా, దట్ ఈజ్ ఇండియన్ ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏపీ ఎకానమీ, హిస్టరీ సిలబసెస్ అన్నీ కూడా కేవలం మీకు 5,000 రూపీస్కి కంప్లీట్ ప్యాక్ మాడ్యూల్లో వస్తుందన్నమాట, రైట్. అయితే కోర్స్ వ్యాలిడిటీ అనేది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుందమ్మా. అండ్ మీకు ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు, 7893899553. సో క్లాసెస్ మీరు డెమో చూసి తర్వాత మీరు క్లాసెస్ అనేవి పర్చేస్ చేయగలరు. అండ్ గ్రూప్ 2 మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా మనకి కంప్లీట్ సెపరేట్ మాడ్యూల్ అనేది ఉంది. ఇఫ్ యూ వాంట్ టు ఇంక్వైర్ రిగార్డింగ్ దట్, సో మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు.